ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గత వీడియోలో మనం దేవుని గొర్రెపిల్ల అంటే ఏంటో తెలుసుకున్నాం. దేవుని గొర్రెపిల్ల మరెవరో కాదు, యేసు ప్రభు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అయితే దేవుని గొర్రెపిల్లని గురించి మరిన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. అలానే ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా గొర్రెపిల్ల 4 జీవులకు సింహాసనమునకు మధ్య వధింపబడినట్లుగా కనపడుతుంది. ఎందుకు ఇట్లాగా అనేక చోట్ల గొర్రెపిల్లల గురించి రాశారనే విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకనంటే దేవుని విషయంలోకి వచ్చేసరికి కాలమానాన్ని తెలుసుకోవటం అనేది కొంచెం సాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తే మనం వాడుతున్న క్యాలెండర్ ప్రకారం మనం 2026 సంవత్సరాలు పూర్తయినాయి. ఎలాగ తీసుకున్నారు దాన్ని? క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత అనేటువంటి అంశాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు 2026 సంవత్సరంలో ఉన్నామని మనం తెలుసుకుంటున్నాం. అలానే దేవుని విషయంలో జరిగేటువంటి కాలమానాన్ని ఎలా తెలుసుకుంటాం అనే విషయాల్ని ఇక్కడ యోహాను, పౌలు చాలా చక్కగా తమ తమ గ్రంథాల్లో వ్రాశారు. ఎందుకనంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసం చేస్తారు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఇలాంటి మర్మయుక్తమైనటువంటి చిన్న చిన్న విషయాల్ని రాయించడం జరిగింది. గొర్రెపిల్ల అనంటే ఇది ఏ కాలంలో జరుగుతుంది? ఒక్కోసారి క్రీస్తు అనే పదం కనపడుతుంది. అది ఏ కాలంలో జరుగుతుంది అనేటువంటి అంశాలని గుర్తుపట్టడానికి ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే, యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. తర్వాత వచనాలు గమనిస్తే క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లెగుదురు అన్నాడు. అంటే ఏ ఏ కాలంలో ఏమేమి జరుగుతాయి అనేటువంటి విషయాల్ని అక్కడ పౌలు రాస్తుంటే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు 7 ముద్రలు ఎప్పుడు విప్పుతారు అని చెప్పి మనకి అనేక వీడియోస్ చూస్తుంటాం. సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత అనేక వీడియోలు వారికి నచ్చినట్లుగా వారు చేసుకుంటూ వెళుతుంటారని దేవుడు ముందే గమనించి ఈ యొక్క చిన్న చిన్న మర్మయుక్తమైనటువంటి మాటల రూపంలో రాయడం జరిగింది. 7 ముద్రలు ఎప్పుడు విప్పుతారు అనేటువంటి విషయం 6వ అధ్యాయంలో రాయబడింది కాబట్టి ఇది జరుగుతుందా జరగబోదా అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ కాలమానాల్లో జరుగుతుంది అనే కోణంలో ఆలోచించాలని చెప్పి ఇక్కడ రాశాడు. అలాగే ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలెందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ 144,000 మంది యొక్క సెలక్షన్ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది? గొర్రెపిల్ల కాలం నుంచే. అంటే యేసుప్రభు క్రొత్త నిబంధన చేసిన కాలం నుండే మొదలవుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ 4వ వచనంకి వచ్చేసరికి గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా ఆయనను వెంబడించరు. అంటే వీళ్ళు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానం చెందితే అలాగే చేస్తారు. అందుకనే వీళ్ళే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారని ప్రకటన 20వ అధ్యాయం 5-6 వచనాల్లో కనపడుతుంది. అలాగే వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఈ ప్రథమ ఫలముకు సంబంధించిన విషయం కూడా ఇజ్రాయేలీలకి ఖచ్చితంగా తెలుసు. ఈ ప్రథమ ఫలము అంటే ఏంటి, దాని అర్థం ఏంటో కూడా తెలుసు. మనం కేవలం క్రొత్త నిబంధన చదవటం ద్వారా ప్రథమ ఫలం అంటే ఏంటో తెలియదు. కానీ లేవియకాండం 23వ అధ్యాయంలో ఆ ప్రథమ ఫలం గురించి రాసినప్పుడు ఈ ప్రథమ ఫలం సంగతి ఎక్కడి నుంచి మొదలవుతుందంటే యేసుప్రభు క్రొత్త నిబంధన తర్వాత నుంచి మొదలవుతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే ప్రకటన 19వ అధ్యాయము చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది అని అంటున్నాడు. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం ఎప్పుడు వస్తుంది అని మనం సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కనుక చెక్ చేస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు క్రొత్త నిబంధన కాలం నుండే మొదలవుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించదగ్గది. అలాగే క్రింద వచనాలకు వస్తే, మరియు అతడు నాతో ఇలాగ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవడం వారు ధన్యులను వ్రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఎవరిని పిలుస్తాడు అనంటే యేసు ప్రభు క్రొత్త నిబంధన ఇచ్చిన కాలం నుండే పిలుస్తాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిస్తే గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిదనని చెప్తున్నాడు. అలాగే మనం ఈరోజు యూట్యూబ్
గొర్రెపిల్ల భార్యను గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అనేక రకాలైనటువంటి వీడియోస్ కనపడుతూ ఉంటాయి. ఇవి ఒకసారి కన్ఫ్యూజన్ కూడా గురి చేస్తుంటాయి. అందుకని దేవుడు మర్మయుక్తంగా రాస్తున్నాడు, గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను అని. ఆ క్రింద వచనాలు చూస్తే గొర్రెపిల్ల భార్య ఏంటో మనకి తెలుస్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే కాలమానములు. అంటే గొర్రెపిల్ల అంటే ఏ కాలంలో జరుగుతాయి ఈ సంఘటనలు, క్రీస్తు అంటే ఏ కాలంలో జరుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంతేగాని పూర్తి విషయాలను మాత్రం తెలుసుకోలేదు అన్న విషయాన్ని గమనిస్తారని నేను మనవి చేస్తున్నాను. అలాగే దేవుడి చిన్న కానీ దీవించును గాక. ఆమేన్.